హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా పెల్లూరి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో దీనిలో నేను పిఎంఎఫ్ ఐఏఎస్ బుక్లో ఉంచి కన్సాలిడేషన్ చేసి కొన్ని టాపిక్స్ని నేను తీసుకున్నాను. దాని మెయిన్ టాపిక్స్ అన్నీ నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో ఫస్ట్ మన బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఏంటి అనే దాంట్లో బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్స్, యాక్ట్స్ అండ్ స్టాచ్యుటరీ బాడీస్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్స్, రామ్సర్ సైట్స్, వెట్లాండ్స్, సో ఇట్లాగా ఇంపార్టెంట్ స్పీసీస్, క్లైమేట్ చేంజ్ ఏంటి, ఇంటర్నేషనల్ కన్జర్వేషన్స్, ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా నేను ఈ సిరీస్లో నేను కవర్ చేద్దామని అనుకుంటున్నాను. సో మెయిన్లీ దీనిలో మనం ఏం చేయాలి అంటే కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. సో ఆ టర్మినాలజీస్ని మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. లైక్ ఎలా అంటే మన చుట్టూ ఉండే కొన్ని ఉంటాయి ప్లాంట్స్, లివింగ్ థింగ్స్ అండ్ హిల్, నాన్ లివింగ్ థింగ్స్, ఇట్లాంటి కొన్ని లివింగ్ నాన్ లివింగ్ కలిపితే దాన్ని మనం ఎన్వైర్మెంటల్ అంటున్నాం. సో ఇలాంటి టర్మినాలజీస్ మనకి ఎక్కువగా ఎన్వైర్మెంటల్లో మనకు వస్తూనే ఉంటాయి. సో వాటిని మనం జస్ట్ నార్మల్గా థింక్ చేస్తే అంటే జనరల్గా థింక్ చేస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో బేసిక్ ఆఫ్ ఎన్వైర్మెంట్ ఇస్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ టోటల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మన చుట్టూ ఉన్న ఆర్గానిజంని ఇన్ఫ్లుయెన్స్ ఏవైతే చేస్తాయో వాటిని మనం ఎన్వైర్మెంట్ అంటున్నాం. లైక్ ఎలా అంటే బయోటిక్ అండ్ అబయోటిక్. బయోటిక్ ఇట్స్ నథింగ్ బట్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. అండ్ అబయోటిక్స్ అనేవి ఏంటి అంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. లైట్ కానీ సాయిల్ కానీ ఇట్లాంటివన్నీ మనకి నాన్ లివింగ్ థింగ్స్కి వస్తుంటాయి. బయోటిక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫంగస్ కానీ ప్లాంట్స్, యానిమల్స్, బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో వీటిని మనం లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాము. అండ్ ఎకోసిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి వాటి మధ్య జరిగే ఇంటరాక్షన్స్. ఇట్స్ నథింగ్ బట్ డిజర్ట్ అనేది ఒక ఎకోసిస్టమ్ అయితే ఫారెస్ట్ అనేది ఒక ఎకోసిస్టమ్ అండ్ గ్రాస్ ల్యాండ్ ఇంకో ఎకోసిస్టమ్. ఈ మూడిటి యొక్క ఎకోసిస్టమ్కి మన ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ ఏదైతే కలుస్తుందో వాటి మధ్య జరిగే ఏదైతే ఇంటరాక్షన్ ఉంటుందో దాన్ని మనం ఎకోసిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబిట్ అనేది ఒక లివింగ్ థింగ్ అనమాట. ప్లాంట్ అనేది ఒక లివింగ్ థింగ్. మనకి అక్కడి నుంచి వచ్చే నాన్ లివింగ్ థింగ్ ఏంటంటే మనకి ఎన్వైర్మెంటల్ నుండి వచ్చే నాన్ లివింగ్ థింగ్ ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ తీసుకుని ర్యాబిట్ లైఫ్ లీడ్ చేస్తుంది. అలాగే ఆ వాటర్ కూడా నాన్ లివింగ్ థింగ్ అనమాట. సో వాటర్ కూడా ఉంటుంది. సో వాటర్ తాగి దాని లైఫ్ లీడ్ చేస్తుంది. సో చుట్టూ జరిగే ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఇకోసిస్టమ్ అంటాం. బయోస్పియర్ అంటే మన ఎర్త్ యొక్క కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లిథియోస్పియర్ అంటాం. వాటర్ యొక్క కాంపోనెంట్స్ని హైడ్రోస్పియర్ అంటాం. అలాగే అట్మాస్ఫియర్ ఒక ఎయిర్ ఏదైతే ఉంటుందో మన గాలిలో ఏదైతే ఉంటుందో దాన్ని మనం అట్మాస్ఫియర్ అంటాం. సో ఈ మూడిటిని కాంబినేషన్ అయితేనే కదా మనకి లైఫ్ అనేది లీడ్ చేయగలం. సో ఈ కాంబినేషన్ మనం ఏమంటామంటే బయోస్పియర్ అంటాం. ఎకాలజీ అనేది ఒక సైంటిఫిక్ స్టడీ అనమాట. సో ఈ స్టడీ దేని మీద చేస్తాము అంటే ఎకోసిస్టమ్ మీద. అంటే ఎకోసిస్టమ్ అంటే ఏంటి, మనకి బయోటిక్ అండ్ అబయోటిక్ ఈ రెండింటి మధ్య జరిగే ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎకోసిస్టమ్ అంటున్నాం. సో ఈ ఎకోసిస్టమ్ని స్టడీ చేయడాన్ని మనం ఎకాలజీ అంటాము. ఈ స్టడీ అనేది దేని మీద చేస్తాం, ఫర్ సపోజ్ ఒక డిజర్ట్ ఉండిద్ది. సో ఆ డిజర్ట్ కానీ లేదంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ దాని మీద మనం ఏదైతే స్టడీ చేస్తామో దాన్ని మనం ఎకాలజీ అంటాం. ఏదైతే ప్రాక్టీసెస్ చేస్తామో అంటే సపోజ్ ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఏమేమి ఉన్నాయి, అవి ఎంత పాపులేషన్ చెట్లు ఉన్నాయి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఎకోసిస్టమ్ అంటాం. సో థియరీనేమో మనం ఎకాలజీ అంటాం అండ్ ప్రాక్టీసెస్నేమో ఎకోసిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకోసిస్టంలో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, వాటి పాపులేషన్ ఎంత ఉంది, అలాగే వాటి యొక్క గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ల్యాండ్ మీద ఎంత ఉంది, ఆ ల్యాండ్ కానీ వాటర్ కానీ వాటి ప్లేసెస్లో ఎంత ఉంది అనేది. అలాగే దాన్ని మనం
ఈకోసిస్టమ్ అంటాం. ఈ ఈకోసిస్టమ్ దీన్నంతటి కలిపి మనం ఒక బయోస్పియర్ అంటాము.